దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము ఆయన ఏర్పరచుకొని ఆయన మందిరములో మనలను చేర్చుకొనుట, ఆయన మేలుల చేత మనము తృప్తి పొందపరచబడుట. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సదవకాశము కొలది సర్వోన్నతుడికి నేను వ్యక్తిగతముగాను మీ అందరి పక్షముగాను కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ, అలాగే నాతో పాటు ఈ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆ ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. ఎంచుకున్న వాక్య భాగములో నుండి దేవుడి మాటలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ జాగ్రత్తగా ఆలకించమని కోరుతూ ఉన్నాను. యేసును చేర్చుకున్న గృహము కదా. ఆ గృహములో ప్రత్యేకించి మనకు కనబడుతున్న ఒక క్యారెక్టర్ మార్తా. పరిశుద్ధ గ్రంథములో ఆమె గురించి ఎక్కువగా లిఖితము చేయకపోయినా ఉన్న ఆ క్లుప్తమైన సమాచారముతోనే మరెన్నో విషయాలను, ఎన్నో ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసినట్లయితే ఈమెలో ఉన్న ఆ మంచి లక్షణము, యేసును గృహములో చేర్చుకొనిన స్త్రీ ఏంటండి? ఆమె యేసును తన గృహములో చేర్చుకుంది కదా. మార్త యొక్క అద్భుతమైన లక్షణం ఏంటంటే యేసును తమ గృహములో చేర్చుకున్నది. అది చాలా శ్రేష్టమైన అనుభవం. మరి అంతకంటే ప్రాముఖ్యముగా అంటే యేసును మన గృహములో చేర్చుకోవాలన్న ఆ బలీయమైన కోరిక గొప్పదైతే, మరి అంతకంటే ప్రాముఖ్యమైన విషయము యేసును గృహములో చేర్చుకోవాలనన్నా చూడండి, ఆ గృహము యేసు ప్రవేశానికి, ఆయన ఉండడానికి అర్హమైనదిగా, అంటే ఒక అర్హత కలిగినదిగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? ఆ గృహములో పాపమునకు తావు లేనిదిగా ఉండాలి. ఎందుకనండి? ఎందుకని? చూడండి, ఒక ఇంటికి పునాది ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది కదా. ఆ ఇంటి యొక్క గట్టితనము పునాది మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ పునాది, ఆ వాడిన ఆ రా మెటీరియల్, ఆ ముడి పదార్థములు ఏవైతే ఉంటాయో వాటి మీద, అంటే అవి మీరు ఎంత నాణ్యమైనవి, ఎంత క్వాలిటీ కలిగినవి మీరు వాడితే ఆ పునాది అంత బలముగా ఉంటుంది. అటువంటి పునాది మీద ఇల్లు కడితే అది మరింత కాలం బలముగా ఉంటుంది కదా. ఆ రీతిగా పునాది స్థిరముగా ఉంటే ఆ గృహము ఎలాగైతే కదలక స్థిరమైనదై శ్రమలకు నిలబడుతుందో కదా, ప్రభువుని చేర్చుకునే గృహము కూడా ఎలా ఉండాలి అంటే, ప్రభువుని చేర్చుకోవడం మంచిదే, కానీ ప్రభువుని చేర్చుకునే గృహము యొక్క పునాది ఎటువంటి పాపములకు తావివ్వకుండా ఉండాలి కదా. చూడండి, యేసును గృహములో చేర్చుకున్న మార్త కుటుంబాన్ని బట్టి చూస్తే, అంటే ఆ కుటుంబంలో పాపము లేదని నేను చెప్పటం లేదు, కానీ పాపమునకు తావివ్వని కుటుంబమై ఉండాలి, ఉంటుంది కూడా కదా. చూడండి, అందుకే ప్రభు ఆ గృహాన్ని ఎంచుకున్నాడు. ఆ బేతనీయ గ్రామములో ఆ ఒక్క గృహమే ఉందా? ఉండే అవకాశం లేదు. గ్రామం కనుక ఎన్నో గృహాలు ఉండొచ్చు, ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు. కానీ ప్రభువు ఆ మార్గములో వెళుతున్నప్పుడల్లా పదే పదే ఆ గృహానికి ఆయన ఎక్కువగా వెళ్ళేవాడు, అంటే ఎక్కువగా విజిట్ చేసేవాడు. అంటే ఆ గృహములో వారు చేర్చుకోవటమే కాదు, కానీ ఆ గృహము పాపమునకు తావివ్వక ఆయనకు అనుకూలమైన గృహమై ఉండాలి కదా. చూడండి, ఆ గృహం యొక్క ఘనత ఎప్పుడు కూడా దానిలో నివసించే వారి మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆత్మీయంగా చూస్తే ఒక విధంగా మన హృదయము కూడా దేవుని గృహమే, దేవుని ఇల్లే. నాట్ ఓన్లీ దిస్ చర్చ్, దేవుని మందిరం మాత్రమే కాదండి. దేవుడు ఉండాలని ఆశపడుతున్న ప్రతి హృదయము, ప్రతి విశ్వాస హృదయము కూడా
విశ్వాసి హృదయము కూడా దేవుని ఇల్లే. మరి అటువంటి దేవుని ఇల్లుగా పరిగణించబడుతున్న మన హృదయములో ప్రభువుకు చోటున్నదా? ఒకవేళ ప్రభువుకు నీవు చోటిస్తున్నట్లయితే నీ హృదయములో పాపమునకు కూడా నీవు చోటిస్తున్నావా? ప్రశ్నించుకోవాలి మనం కదా. ప్రభువును చేర్చుకునే ఇల్లే కాదు, ప్రభువును చేర్చుకునే గృహము కూడా, హృదయమయ్యున్న ఈ మన గృహము కూడా, అంటే మన హృదయము కూడా ప్రభువుకు అనుకూలముగా ఉండాలి. మార్త యేసును చేర్చుకున్న ఆ గృహమునకు పెద్దదిగా ఉంది కదా. ఆ గృహానికి యజమానురాలుగా వారందరిలో కంటే ఆమె వయసు రీత్యా పెద్దదిగా మనకు కనబడుతుంది. ఈనాడు గృహ పెద్దలుగా ఉన్నవారు వారి కుటుంబంలో వారి కొరకు మరి ఎంత మాత్రం జాగ్రత్తగా తీసుకుంటున్నారో, ఎంత మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ముందుగా మనము మన హృదయాలను సిద్ధపరచుకొని ప్రభువుకు చోటు ఇవ్వాలి. ఆ రీతిగా మన గృహములో ఉన్న వారందరినీ, మన ఇంట్లో ఉన్న వారందరినీ కూడా ప్రభువు కొరకు సిద్ధపాటు చేయాలి కదా. మన హృదయం అనే ద్వారమును తెరవాలి. వాస్తవానికి ప్రభువును చేర్చుకున్న గృహాలు చాలా తక్కువే కదండి. అంటే ఈనాడు నేను మన మధ్యనున్న ఈ గృహాల గురించి నేను చెప్పటం లేదు, కానీ ఆనాడు కూడా ప్రభువును చేర్చుకున్న గృహాలు చాలా తక్కువ కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనములో మత్తయి గృహములో ప్రభువు మనకు కనబడుతూ ఉంటాడు. చాలు చాలు కదా. ఎందుకది ఎవరిల్లు? సుంకరి మత్తయ్య, ట్యాక్స్ కలెక్టర్ కదా. ఇంకా పోనీ మీరు చెప్పండి, పోనీ ఇంకా ఏ ఏ గృహాలు? జక్కయ్య, ఇంకా యాయీరు, గుడ్. ఇంకా ఈ మార్తా మరియల గృహము, ఇంకా కుష్ఠరోగి సీమోను ఇంట్లో, ఇంకా ఆలోచన చేయండి. ఎమ్మాయి గ్రామస్తుల ఇంట్లో ప్రభువు పునరుద్ధానుడైన పిమ్మట కనబడినట్లుగా లేఖనం చెబుతూ ఉంది కదా. వారి ఇంట ఆయన ఉన్నాడు. ఇంకా కానా వివాహములో కదా. చూడండి, అవన్నీ కూడా ప్రభువును చేర్చుకున్న అతి కొద్ది గృహాలండి. ఆ గృహమును బట్టి కంటే కూడా మన హృదయం అనే గృహమును, మన హృదయం అనే ఇంటిని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఈనాడు మన హృదయము దేవునికి ఆలవాలముగా, దేవునికి అనుకూలముగా ఆయన ఉండడానికి సముచితమైనదిగా ఉన్నదా లేదా? ఏమండి, ఈనాడు మన హృదయ పరిస్థితి ఎలా ఉందో, మన హృదయం అనే ద్వారము తెరవబడి ఉన్నదో లేదో? ఒకవేళ తెరవబడి ఉంటే ఆ తెరవబడి ఉన్న హృదయములోనికి నువ్వు ఆ రక్షకుడిని అనుమతిస్తున్నావా, లేక నేను భక్షించే భక్షకుడిని నువ్వు అనుమతిస్తున్నావా? ఎవరు కావాలి మనకి? రక్షకుడా, భక్షకుడా? ఎవరు భక్షించేవాళ్ళు? ఎవరు నిన్ను తినివేసేవాడు? ఎవరండి? లోక సంహారకుడు సాతానుడు. అంటే సాతాను క్రియలను నీవు అనుమతిస్తున్నావా, లేదా రక్షకుడికి నీ హృదయాన్ని నీవు సిద్ధపరుస్తున్నావా కదా. గమనించుకోవాలండి ఇవన్నీ. మన హృదయంలో జీవించే ప్రతి విధమైన శరీర క్రియను ఆయన తొలగించి నిన్ను నన్ను పరిశుభ్రపరిచి పరిశుద్ధునిగా చేయటానికి ఆయన తన స్వరక్తమును కార్చటానికి లోకానికి వచ్చాడు. తన కార్యములో ఆయన సఫలమయ్యాడు. కానీ నీ వంతు కార్యములో నీవు సఫలమవుతున్నావా? ఆ పరిశుద్ధుడిని, ఆ రక్షకుడిని నీ హృదయములో చేర్చుకుంటున్నావా? ముందుగా నీ హృదయములో చేర్చుకుంటే తర్వాత నీ ఇంట్లోకి చేర్చుకోగలవు. చాలా మటుకు చాలా కుటుంబాలు ఇక్కడే విఫలమైపోతుంటాయండి, ఫెయిల్ అయిపోతుంటారు. ప్రభువును పరిపూర్ణముగా వారి ఇంట్లోకి చేర్చుకోరు.
అంటే నా ఉద్దేశం, వారి హృదయంలోకి చేర్చుకోరు. అందుకు చాలామంది చూడండి, సంఘాలయానికి వస్తారు సమయానికి, ఆరాధన ముగియగానే వెళతారు, కానీ వెళుతూ వెళుతూ ప్రభువును కూడా ఎక్కడ విడిచిపెట్టి వెళతారు. ఎందుకని? ప్రభువు మనతో పాటు మన ఇంటికి వస్తే మనకు సమస్య కదా. మనకు నచ్చినట్లుగా ఉండలేం, మనకు నచ్చినట్లుగా టీవీ కార్యక్రమాలను మనం చూడలేం, మనకు నచ్చినట్లుగా మాట్లాడలేం కదా. ఆ రీతిగా ఉండక మరికొన్ని చేయాలి. కుటుంబములో ఉదయం సాయంత్రం ప్రభువును మనము సమిష్టిగా ఎదుర్కోవాలి అంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. నీవు రహస్యముగా ప్రభువుని ఎదుర్కోవాలి అంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. వాటన్నిటిని ప్రభువు చూస్తూ ఉంటాడు కదా. అందుకొరకు మనం వెళుతూ వెళుతూ ప్రభువును ఇక్కడే విడిచిపెట్టి వెళతాం. అంటే మందిరానికి వచ్చినప్పుడే, ఆయన ఆలయానికి వచ్చినప్పుడే ప్రభువు మన హృదయంలో ఉంటాడు. అలా కాదండి. నీవు ఆయన ఆలయానికి వచ్చినప్పుడే కాదు, నీవు నీ ఇంటికి వెళ్ళినప్పుడు, నీ పనికి వెళ్ళినప్పుడు, నీ ప్రయాణంలో ఉన్నప్పుడు, నీవు పరీక్షలకు వెళుతున్నప్పుడు, నీవు ఎక్కడకు వెళుతున్నా ప్రభువును ఎప్పుడు నీ హృదయంలో చేర్చుకోవాలి. ప్రభువు కోరుతున్న స్థానం అదే, ప్రభువు కోరుకునే స్థానం అదే అండి. మన హృదయం అనే ఇంటిలో, మన దేహమనబడిన ఈ దేవాలయములో ప్రభువు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు యేసు మార్తా మరియల గృహానికి వెళ్ళాడు. మార్త గృహానికి వెళ్ళాడు అంటే మార్త ఆయనను తమ ఇంట్లో చేర్చుకోవడానికి ఇష్టపడింది. గమనిస్తున్నారండి? చూడండి, ఎప్పుడైతే ఏ హృదయం అయితే ప్రభువును మనస్ఫూర్తిగా ప్రేమతో వారి హృదయములోకి చేర్చుకుంటారో, ఏ హృదయములో అయితే ఎప్పుడు ప్రభువు యొక్క సహవాసము కోరుకుంటూ ఉంటుందో, ఎప్పుడైతే ఏ హృదయములో ప్రభువుకు నిత్యము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారో, ఎప్పుడైతే ఏ హృదయములో అయితే నిత్యము రక్షణ సునాద గీతములు వినపడుతూ ఉంటాయో, అటువంటి హృదయములు ప్రభు ఉండటానికి ఇష్టపడతాడు. అటువంటి హృదయాలు కలిగిన ఇంట్లో ప్రభు ఉండటానికి ఇష్టపడతాడు. మరి ఆ రీతిగా చూస్తే నీ హృదయములో మొదటగా ప్రభు ఉన్నాడో లేడు? అటువంటి 4 హృదయాలు కలిసిన నీ ఇంట్లో ప్రభు ఉన్నాడో లేదో నేను నీవే పరీక్ష చేసుకోవచ్చు కదా. నీ ఆత్మీయ గృహమైన నీ హృదయములో యేసును చేర్చుకున్నావా? ఆయన నీలో నివసించి సంచరించి ఆయన జీవిస్తున్నాడా? ఏమండి, అలా నీలో ఆత్మకార్యము జరుగుతున్నదా? ఒకవేళ అలా లేకపోతే ఇప్పుడే నీ ఉన్న చోటనే తక్షణమే నీవు మోకరెళ్ళి ప్రభువు ఎదుటని కన్నీరును కార్చి ప్రభువును నీవు ప్రార్థించినట్లయితే, నీ కొరకు నా హృదయము పరితపిస్తున్నదని నీవు ప్రార్థించినట్లయితే, నీ కొరకు నా హృదయాన్ని నేను సిద్ధపరుస్తున్నాను ప్రభువా, నీకు ఇష్టమైనది ఏది, నీకు ఇష్టము లేనిది ఏది నాలో లేకుండా నా హృదయముని నీ కొరకు పరిశుభ్రముగా ఉంచుతున్నాను ప్రభువా అని నీవు ప్రార్థించినట్లయితే ప్రభువు నీ హృదయంలో ఉంటాడండి. ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నది అందుకు. ఆయన నిన్ను నన్ను ఆయన రక్తములో కడగబడి, ఆయన రక్తము చేత నిన్ను నన్ను కప్పబడి ఉంచినదే అందుకండి. కనుక మన హృదయాలు ఏ స్థితిలో ఉన్నాయో, మన గృహము మన ఇల్లు ఏ స్థితిలో ఉన్నదో మనల్ని మనం పరీక్షణ చేసుకోవాలి. 2 ఉన్నాయండి ఇక్కడ. నేను పదే పదే నేను గృహము అంటున్నప్పుడల్లా మీరు 2 జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆత్మీయ దృష్టిలో మీ హృదయం అనబడిన మీ గృహము, భౌతికమైన దృష్టిలో మీరు నివాసం ఉంటున్న మీ గృహము, మీ ఇల్లు, 2 కూడా ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆయనకు 2 గృహాలు కావాలి. అవి 2 ఎప్పుడు కూడా ప్రభువుకు అనుకూలముగా, అవి ఎప్పుడు కూడా ప్రభువు ఉండడానికి యోగ్యముగా ఉండాలండి. చూడండి, మార్త దేవుని వాక్యమునకు లోబడి దేవుని
ఆయన గృహములోనికి ఆహ్వానించింది. యేసును ఆమె చేర్చుకుంది. ఆ రీతిగా చేర్చుకోవటానికి గురించిన కొన్ని విషయాలను మనం చూద్దామా? క్రైస్తవులమైన మనము, విశ్వాసులైన మనము యేసును మాత్రమే కాదండి, యేసుతో పాటు మరికొన్ని విషయాలను కూడా మనం చేర్చుకోవాలి. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ దేవుని మాటలను చేర్చుకునే విషయం మీకు కనబడుతుంది. కదా, దేవుడు ఆజ్ఞాపించిన మాటలు, కింద వచనాలలో దేవుడిచ్చిన ఆజ్ఞలు కనబడతాయి, దేవుని మాటలు కనబడతాయి. ఆ మాటలను మన హృదయములకి చేర్చుకోవాలని ఆ మాట పలుకుతూ ఉన్నారు. పోనీ కీర్తన 48లో కూడా అదే ఉంటుంది. హృదయములో వాక్యమును చేర్చుకొనుట. యెషయా 51:7లో దేవుని బోధను హృదయములో చేర్చుకొనుట గురించి చెప్పబడి ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనములో సేవకులను చేర్చుకునే విషయము గురించి అక్కడ తెలపబడి ఉంది. చూస్తున్నారండి? మత్తయి 25:40లో చూడండి. మత్తయి సువార్త 25:40. అందుకు అంటే దాని అర్థం ఏంటి? మన సహోదరులను మనం చేర్చుకోవాలి. అవర్ బ్రదరన్, అవర్ సిస్టర్స్ కదా. లూకాసు వార్త 9:48 చిన్నపిల్లలను చేర్చుకోవాలి. యోహాను సువార్త 13:20 పంపబడిన వారిని చేర్చుకోవాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 11:24 పరిశుద్ధాత్మని చేర్చుకోవాలి. ఎన్ని విషయాలండి! ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైన అంశాలు. విశ్వాసులైన మనము మొదట యేసును మన గృహములో చేర్చుకుంటే వీటన్నిటిని మనం చేర్చుకోగలం. ఇటు విషయాలను మనం చేర్చుకుని ఉంటే ప్రభువు నిత్యము మనతోనే ఉంటాడు కదా. ఆయన ఆజ్ఞలను మనం చేర్చుకోవాలి, ఆయన బోధలను మనం చేర్చుకోవాలి, పంపబడిన వారిని చేర్చుకోవాలి, సహోదరులను చేర్చుకోవాలి, చిన్నపిల్లలను మనం చేర్చుకోవాలి, పరిశుద్ధాత్మను మనం చేర్చుకోవాలి. ఏమండి, నాడు ఇన్ని విషయాలు నీకు తెలపబడుతూ ఉంటే నీవు ఏ విషయంలో వెనకబడి ఉన్నావో, ఎవరిని చేర్చుకోవటం లేదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము చాలా ఖచ్చితంగా చెబుతున్నది. ఈ విషయాలన్నిటినీ నీవు చేర్చుకోవలసిన వాడవు. యేసును చేర్చుకుంటే సరిపోదండి. నీవు యేసును చేర్చుకున్నావు, ఆయన నీ హృదయంలో ఉన్నాడు, నీవు ఆయనను హృదయంలోకి చేర్చుకున్నావు అనే దానికి ఈ విషయాలను కూడా ప్రభు చేర్చుకోమని చెబుతున్నాడు. అంటే ఆ విషయాలను నువ్వు చేర్చుకుంటే నీవు ఖండితముగా ప్రభువును చేర్చుకున్నట్లే. అవన్నీ ఒకదానికొకటి మ్యూచువల్గా లింక్ అయి ఉన్నాయి. నేనేదో ఊరుకునే ప్రభువును చేర్చుకున్నానండి నా హృదయములు అంటే కుదరదండి. ప్రభువును చేర్చుకున్న వారు ఈ తెలపబడిన విషయాలు, పరిశుద్ధాత్మను చేర్చుకోవాలి అంటే పొందుకోవాలి, చిన్న బిడ్డలను ఆదరించాలి, సహోదరులను ఆదరించాలి, పంపబడిన వారిని వారు ఆదరించాలి, సేవకులను చేర్చుకోవాలి, దేవుని వాక్యమును వారు చేర్చుకోవాలి, దేవుని బోధన వారు చేర్చుకోవాలి. వీటన్నిటినీ నీ జీవితంలో చూడగలిగిన నాడు నీవు ముమ్మాటికి యేసును చేర్చుకున్నట్లే. చూడండి, మార్త ఆమె గృహములో యేసును చేర్చుకుంది. అంత మట్టుకే కాదు, దైవ కృపతో ఆయన సహవాసమును కూడా పొందుకుంది. ఈమె హృదయములో యేసు ఉన్నందున ఆమె దేవుని సన్నిధిలో జీవించగలిగింది. ఎప్పుడైతే మన హృదయాలు పాపమునకు స్థావరము కాక యేసుకు నిలయమై ఉంటాయో, ఆయనకు ఆలయమై ఉంటాయో, ప్రభువు నిత్యము మన హృదయాలలో ఉండటానికి ఇష్టపడతాడండి కదా. అప్పుడే మన జీవితాలలో ఆ దైవాశీస్సులు మనం పొందుకోగలం. యేసు చేర్చుకున్న హృదయం లేదా యేసును చేర్చుకున్న హృదయాలలో కార్యాలు జరుగుతాయి. వారి గృహాలలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈనాడు
మన జీవితంలో కార్యాలు ఆగిపోయాయన్నా, లేదా మన ఇంట్లో కార్యాలు, అంటే నా ఉద్దేశం మీరు తలపెట్టే కార్యాలు కాదు, మీరు కోరుకున్న సమయంలో ప్రభువు సహాయము మీరు పొందుకోవటం లేదంటే మీరు ఎక్కడో వెనకబడ్డారండి. ప్రభువును ఆయన చెప్పిన ఆ చేర్చుకోమైన విషయాలను మీరు చేర్చుకోవటంలో మీరు ఎక్కడో తప్పిపోయారని అర్థం. అందుకే మన ఇంట్లో కార్యం లేదు, మన సంఘములో కార్యం లేదు, మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కార్యం లేదు. ఇంతకీ ఆ మార్త విషయానికి రండి. పోనీ యేసును చేర్చుకున్నామే ఖాళీగా ఉన్నదా? ఏం చేసిందండి? చదవండి 38వ వచనంలో. ఆ ఆ ఆ చూడండి, మార్త యేసును వారి గృహములోనికి ఆహ్వానించటమే కాదు, అంటే ఆమె యేసును చేర్చుకోవటమే కాదు, ఆమె యేసును ఆహ్వానించటమే కాదు, కానీ ఆమె యేసుకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది చాలా గొప్ప లక్షణం. ఇది క్రైస్తవ లక్షణం అండి. మీరు గమనించినట్లయితే చరిత్రను బట్టి చూస్తే ఆనాడు ఆ పాలస్తీనా, సిరియా ఆ దేశాలలో ఉన్న వారికి అది వారి యొక్క ముఖ్యమైన విధులలో ఒకటి, వారి ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పవచ్చు. మీరు చూసినట్లయితే ఈనాటికి ఆ దేశాలలో, ఆ కుటుంబాలలో అటువంటి ఒక విధానం కనబడుతుంది కదా. మన దేశంలో కూడా ఒక అలవాటు ఉంది, అతిథి దేవో భవ, అతిథిని మనం గొప్పగా ఆదరించాలి కదా. మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ రీతిగా అనేక పర్యాయములు అనేకులకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. చూడండి, ఆది కాండములో 18వ అధ్యాయంలో ఆ మొదటి నుండి మనకు ఒక సందర్భం కనబడుతుంది అబ్రహాము గారిని గురించి. ఏం కనబడుతుంది అక్కడ? చూడండి, అబ్రహాము ఆ మమ్రే దగ్గర ఉన్నటువంటి ఆ సింధూర వనములో అబ్రహాము ఆ ఎండవేళలో ఆ గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు దేవుడు ఆయనకు కనబడ్డాడు కదా. ఆ సందర్భంలో చూడండి, అబ్రహాము ఆయనను ఎదుర్కొని నేల మట్టుకు వంగి నీ దాసుని దాటిపోవద్దని బ్రతిమాలుకుని ఆయన దగ్గరే ఉండి అలసట తీర్చుకోమని, కొంత ఆహారము తినమని, ప్రాణమును బలపరుచుకుని వెళ్ళమని వేడుకున్నట్లుగా మనం చూడగలం కదండి. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఇందాక ప్రారంభములు అన్నట్లుగా మార్త అనగానే క్రైస్తవ సమాజము ఒక రీతిగా చులకనైన భావనలో కదా, ప్రభువు కంటే మరి ఎక్కువగా ఆమె పనిపాటులలో ఉన్నదనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. కానీ ఆమె పడిన ప్రయాస కూడా ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వాలని, ఆ విషయాన్ని మనం గమనించాలి కదా. ఆ అతిథి సత్కారముల విషయంలో ఆమె ప్రయాసపడుతూ ఉన్నది. అయితే నాకు అనిపిస్తుంటుంది, ఆమె ఒక్క మాట ప్రభువును అడిగి ఆ అతిథి సత్కార్య విషయములలో సిద్ధపడి ఉంటే బాగుండేదేమో. బహుశా ఈనాడు నీవు నేను ఆమెను గురించి అంత చులకనగా మాట్లాడుకోమేమో. మరవకూడదండి కదా. అందుకు హెబ్రీ పత్రిక 13:2లో ఉన్న మాట, ఆతిథ్యము చేయుట మరవకూడదు కదా. ఆతిథ్యం ఇచ్చుట ద్వారా అనేకులు ఆశీర్వాదములు పొందారు కదా. వారికి తెలియకనే వారు దేవదూతలకు పరిచర్య చేశారనే మాట ఉంటుంది అక్కడ, చూసారా? హెబ్రీ 13:2లో మొట్టమొదటిన చదవండి. మరవకుడి చేశారు కదా. ఆతిథ్యం ఇచ్చటలో వారు దేవదూతలకే పరిచర్య చేశారండి. మరి స్వయంగా దేవాది దేవుడు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఒక యూదురాలిగా ఆమె పరిచర్య చేయకుండా, ఆతిథ్యం ఇవ్వకుండా ఎలా ఉంటుంది? ప్రభువు కోసమే ఆమె ప్రయాసపడుతుంది అక్కడ
కదా, ఆతిథ్యం ఇవ్వటం పరిచర్యలో ఒక భాగమే. మార్త యేసును తన గృహములో చేర్చుకుని ఆయనకు కావలసినవి ఏర్పాట్లు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే షూనేమీయురాలు ఎలీషాకి ఇచ్చిన ఆతిథ్యాన్ని మనం మరిచిపోతున్నామా? తద్వారా ఆమె పొందుకున్న ఆశీర్వాదాలను మనం మరచిపోయామా? ఆతిథ్యం ఇవ్వడానికి క్రైస్తవ గృహము ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి. క్రైస్తవ సంఘము, ఆ మాటకొస్తే సమాజము, ఎప్పుడైనా ఏ సమయమైనా ఏ సందర్భములోనైనా సిద్ధముగా ఉండాలి కదా. కొందరి క్రైస్తవ గృహాలు ఉంటాయి, సంఘ కాపరులు విజిటింగ్కి వెళ్తున్నప్పుడు అది వారు అసలు ప్రాపర్గానే ఉండదండి వారి రెస్పాన్స్. నాకు తెలిసి నాకున్న గొప్ప ధన్యత మన సంఘములు అటువంటి కుటుంబాలు లేవు. ఉన్నాయా? ఉన్నారండి మీలో ఎవరైనా? మేము వెళ్తున్నప్పుడు ఆదరిస్తున్నారు కదా. మేము వెళ్ళినప్పుడే కాదు, కాపరులు వెళ్ళినప్పుడే కాదు, తోటి విశ్వాసులు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా మన సామర్థ్యము చొప్పున మనం ఆతిథ్యం ఇవ్వాలి. నువ్వు యేసును చేర్చుకున్నావు అంటే, యేసు బోధన నీవు అంగీకరిస్తున్నావు అంటే, ఆయన వాక్యమునకు నీవు లోబడుతున్నావు అంటే, ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఆతిథ్యం ఇవ్వటం నీవు మరవకూడదు. అందువలన అనేకులు ఆశీర్వాదాలు పొందారు. వారు తెలియకనే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారండి. అటువంటి గొప్ప ధన్యతను మనం కోల్పోతున్నామేమో. మనము చెయ్యగలిగి, మనము ఇవ్వగలిగి, మనము పెట్టగలిగి, పెట్టకుండా, చెయ్యకుండా, ఇవ్వకుండా మన దీవెనలు మనం పోగొట్టుకుంటున్నామేమో. ఇవ్వాలి, దేవుని సంఘానికి ఇవ్వాలి. దేవుని పేరిట వచ్చువారిని మనం ఎప్పుడు ఆదరించాలి కదా. ఆ విషయంలో ఎప్పుడు మనం వెనకబాటులో ఉండకూడదు. చూడండి, మార్త యేసును తన ఇంట చేర్చుకుని ఆయన పట్ల ఆమె కనపరిచిన ఆ ప్రేమను, భక్తిని, ఆ శ్రద్ధను, అంటే ఆ ఆతిథ్యం విషయంలో మనం కనపరుస్తున్నామో లేదో, ఆ రీతిగా ఉంటున్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే హెబ్రీ పత్రిక 13లోనే చూడండి, 16, 17లో కూడా ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి అక్కడ. ఉపకారములను ధర్మము చేయుట మరువకము, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి కదా. ఆ కింద చూడండి, నిన్ను గూర్చి దైవ సేవకులు దేవునికి లెక్క చెప్పాలి గనక మన కాపరిని, మీ కాపరిని ప్రేమించి వారికి ఇవ్వవలసినది వారికి ఇచ్చి, దేవుడి నామాన్ని బట్టి మనం వారికి ఇస్తూ వారిని ఘనపరచాలన్న మాట ఉంటుంది. ఎప్పుడు ఇచ్చే విషయంలో మనం వెనకబాటు వేయకూడదు. మనకు తగినంతే. నేను ఎప్పుడు ఆ మాట చెబుతుంటానండి, దేవునికి ఇచ్చి, దేవుని పేరిట వచ్చు వారికి ఇచ్చి ఎవరు నష్టపోలేదు. నీకు అందుకే ఆ మాట నేను చూపిస్తున్నా. నేను అందుకే ఆ మాట చూపిస్తున్నానండి. 13:2లో ఉన్న, 16, 17లో ఉన్న, మీరు ఎటువంటి వాటిని కోల్పోతున్నారు? మీరు ఇవ్వడములో వెనకబడితే, మీ గుప్పిలి విప్పడములో, సంఘానికి కాపరులకు మీ గుప్పిలి విప్పడములో మీరు వెనకబడితే, నేను చూస్తుంటున్నానండి కొన్ని కుటుంబాలు దేవుడు మందిరానికి వారు తినే ఆహారములో కొంత భాగాన్ని తేవడమే ఆపేశారు. మరి ఎందుకు ఆపేశారో నాకైతే తెలియదు. ఒకవేళ మీ ఇంట్లో ఆహారము లేదా, మీరు తినే దాంట్లోనే ప్రభువుకి ఇవ్వండి. ప్రభువు తిరిగి మీకు ఎంత ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తాడు కదా. వెరీ ఫ్యూ, 1 or 2, 2 కుటుంబాలే వారు తినే ఆహారములు ప్రభువుకి తెస్తున్నారు. ఆ పిడికిటి బియ్యాన్ని ప్రభువుకి అర్పిస్తున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి అంటే, మన పాస్టర్ గారికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదులే, అదేనా అండి? అదేనా మీ భావన? మీరు నాకు ఇవ్వటం లేదండి, నాకు దేవుడు ఇస్తున్నాడు చాలు. మీరు నాకు ఇవ్వటం లేదు, మీరు దేవునికి ఇస్తున్నారు. అందుకే అంటున్నా, మీ గుప్పిలి మీరు మూసేశారేమో. మార్తను చూసి నేర్చుకోండి. నిజంగా ప్రభువును చేర్చుకున్న హృదయం అయితే ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వాలి. మీరు తినే ఆహారములు కొంత ప్రభువుకు తెచ్చి ఆయనకు ఇచ్చి మీరు ఘనపరచాలి. ప్రభువును ఘనపరిచిన వాడిని ఆయన ఏం చేస్తాడండి? తిరిగి ఘనపరుస్తాడు కదా. చూడండి, అక్కడ ఆమె చేసిన పని విస్తారమైన పనులు కలిగింది కదా.
ఆ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడినదని అక్కడ వాక్యములో ఉంది. నిజానికి ఆమె చేస్తున్న పనులన్నీ వారి గృహములో ఉన్న ప్రభువు కోసమే కదా. యేసయ్య భోజనానికి, ఆయన విశ్రాంతికి, ఇలా ఆతిథ్యానికి సంబంధించిన ఆ పనుల ఒత్తిడిలో మార్త కనబడుతూ ఉంది. గమనిస్తున్నారండి కదా. మార్త చేసిన, వాస్తవానికి ఆమె చేసిన ఏర్పాట్లన్నీ అవసరమే, అటు పనులు ఆశీర్వాదకరమే. ఇంటికి వచ్చిన వారికి ఆహారము సిద్ధపాటు చేయడం, అది దీవెన కూడా, అది దేవుని బిడ్డలకు తగినది, అది దేవుని విషయమై ఆ పని కలిగి ఉండుట ఇటువంటి కడవరి దినాలలో చాలా అవసరం అండి. అటువంటి ముఖ్యమైన పనిని, ప్రాముఖ్యమైన పనిని నాడు విశ్వాసులు మరిచిపోతున్నారు. ప్రభువుకు, దేవుని దాసులకు, ఆయన బిడ్డలకు ఇచ్చే విషయములో వెనకడుగు వేస్తున్నారు. మీరు గమనించుకోండి. నాకు తెలిసి అట్లాంటి కుటుంబాలు వారు అనుకుంటారు దేవుడికి, ఆయన సేవకులకు ఇచ్చేదానిని వారు గుప్పిట్లోనే ఉంచుకొని అదేదో వారి ఖర్చుకు వాడుకుందామని. కానీ అంతకు మించిన ఆ దారిద్ర్యంలో కుటుంబాలు వెళుతూ ఉంటాయి కదా. గమనించుకోవాలి. మార్త యేసుని ఆహ్వానించటమే కాదు, యేసుకు ఆమె ఆతిథ్యం ఇచ్చింది కదా. ఆమె దేవుని పనిలోనే ఉంది, దేవుని పనిలోనే ఉందండి. ఆమె చేసిన విస్తారమైన పనులు, ఆ తొందరపాటులో లేదా తొందరపడుతూ ఆమె చేస్తున్న పనులన్నీ కూడా ప్రభువు కొరకే, ఆమె ఇంటనున్న ప్రభువు కొరకే. అబ్రహాము చేసిన రీతిగా ఆతిథ్యము చేయటానికి ఆమె సిద్ధపడుతూ ఉంది. దేవుడు పని మీద ఉంది, ఆయనను సంతోషపెట్టే పనిలో ఉంది. ఆ ప్రయాసలోనే ఉందండి. ఆమె ప్రయాస వ్యర్థము కాదు. అందుకు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 28వ వచనంలో ఉన్న మాట, దేవుని క్రియలను మనం జరిగించాలి కదా. మన ప్రభువు స్వయముగా తానే పలికిన మాట, నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా? ఏమండి కదా. దేవుని పని విషయములో ఎప్పుడు మనం వెనకబాటు వేయకూడదు. తొందరపడుతూ, అంటే నా ఉద్దేశం త్వరపడి మనం దేవుడి పనిని జరిగించాలి. ప్రభువును సంతోషపెట్టే పనిని మనం చేయటానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉండాలి. అలాగే చూడండి, ఆమె బలము కలిగిన స్త్రీ కూడా కదా. ఎలా అంటున్నానంటే మాట, ఆ 40 వచనంలో చూస్తే ఆ మార్తకున్నటువంటి ఆ లక్షణాలలో బలము కూడా ఒకటే. నేను ఎలా చెబుతున్నానంటే చూడండి, ఆమె ఒంటరిగానే పనిచేస్తూ ఉంది. మరియ సహాయము లేకపోయినా ఆమె ఒంటరిగానే పని చేస్తూ ముందుకెళ్తున్నది కదా. ఏ పని చేయాలన్నా బలం అవసరం అండి. దేవుని ఎరిగిన వారు బలము కలిగి జీవించెదరు. యెషయా 40:31. ఎందుకంటే దేవుడే వారి బలము గనక. మన ప్రభువు ఈ లోకములోనికి జన్మించక మునుపే ఆయన బలవంతుడగు దేవుడని ప్రవచనాలు పలుకుతూ ఉన్నాయి. అటువంటి బలము కలిగిన దేవునిని కలిగిన వారు బలవంతులు. మార్త దేవుని ఎడల బలము కలిగిన స్త్రీ కదా. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడలేదా? చూడండి, 11వ అధ్యాయం దానియేలు 32లో. మనము దేవుని కొరకు జీవిస్తూ ఆయన పనిలో వాడబడటానికి కావలసిన బలమును అనుగ్రహించే దేవుడు మనకున్నప్పుడు ఆయన బలమును పొందుకొని ఆయన కొరకే మనం సాగిపోవాలండి. కదా. ఈనాడు నీవు ఏ విషయములో బలహీనురాలవో, ఏ విషయములో బలహీనుడవో అందులో నీవు ప్రభువును బలం ఇవ్వమని నీవు కోరాలి, ప్రార్థించాలి.
అందుకు భక్త పౌలు ప్రార్థన ఏంటి? ఆయన చేసిన ప్రార్థన, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కదా. నాకు కలిగిన బలహీనతలన్నిటిలో ఏమంటాడు ఆయన? నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీన పడిపోతానో అప్పుడే 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 దేవుని బలాన్ని పొందుకుంటున్నా కదా. నాడు నీ బలము నీ దేవుని పని కొరకు వాడుకోవాలి. దేనికి వాడుతున్నాం మన బలాన్ని? దేవుడు నీకు ఉదయకాలములో ఊపిరినిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, బలం ఇచ్చాడు. మరి ఎక్కడ నీవు దేవుని సంఘములో లేకుండా ఎక్కడున్నావు? నీవు నీ బలాన్ని వాడుతూ ఎక్కడున్నారండి? చూడండి, మార్తను బట్టి మనం నేర్చుకుంటున్న విషయాలు. యేసును చేర్చుకున్న గృహము అంటే నా ఉద్దేశం భౌతికమైన గృహమే కాదు, ఆత్మీయ గృహమైన మన హృదయము కూడా. దేవుడు ఉండాలని ఆశపడుతున్న మన హృదయ పరిస్థితి ఎలా ఉన్నదో ఈనాడు మనం గమనించుకోవాలి. మొదట ఆయనను చేర్చుకోవాలి. చేర్చుకున్న ఆయన కొరకు మనము ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి కదా. ఆతిథ్యం ఇవ్వటమే కాదు, ఆయనను చేర్చుకున్న హృదయము బలము కలిగినదై ఉంటుంది. మన ప్రభువును బట్టి మనం బలవంతులం. ఇందాక అన్నట్లు ఆయన పుట్టడానికి ముందే బలవంతుడగు దేవుడని ప్రవచనాలు చెప్పాయి యెషయా 9:6లో. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానమునకు కర్త లేక అధిపతి. ఆ రీతిగా ఆయనకు పేరు పెట్టబడుతుంది. దేవుడే మన బలం అండి కదా. దేవుడే మనకు బలము అనుగ్రహించువాడు, మనలను బలపరిచేవాడు, మనలను బలవంతులుగా చేసేవాడు. మరి ఆయన వలనైన ఈ బలమును మనము ఆయన కొరకే వినియోగించాలి. మార్త ప్రభువును చేర్చుకుంది, అందును బట్టి బలవంతురాలు. ఆ విస్తారమైన పనులన్నీ తాను ఒక్కతే చేస్తున్నది. ఆ బలమంతా, ఆ ప్రయాసంతా ప్రభువు కొరకే ఖర్చు పెడుతున్నది. దేవుని బలాన్ని గురించి కొన్ని వాక్యాలు ఉన్నాయి, చూస్తారా? నిర్గమకాండ 15:2 యెహోవాయే మన బలము. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. తొట్రిల్లు వారు బలము పొందుదురు అనే మాట ఉంటుంది కదా. కీర్తన 29:11 యెహోవా బలము అనుగ్రహించును. అలాగే కీర్తన 62:7 అంతమట్టుకే కాదు, ఆయనే మనకు బలమైన ఆశ్రయ దుర్గము కూడా. అంతమట్టుకే కాదండి, ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన బలమును ఏమాత్రము దాచక కనపరుస్తాడు. కీర్తన 78:4 మాట ఉంటుంది. చాలు కదా. చూడండి, దేవుని బలము, దేవుని వలనైన బలము తిరిగి దేవుని కార్యాల కొరకే మనం వాడాలి, దేవునికే ఖర్చు పెట్టాలి. నిజంగా దేవుని చేర్చుకున్న హృదయం అయితే, ఆ ప్రభువును చేర్చుకున్న హృదయాలే అయితే మన బలము, మన ఆరోగ్యము, మనకు కలిగిన సమస్తమును ప్రభువు కొరకే ఖర్చు పెట్టాలి. మార్త చేస్తున్నది ఆ రీతిగా. తన విస్తారమైన పనులలో తాను ఒక్కరితే ఉన్న ఆ ప్రయాస పడుతున్న ఆ ప్రయాస అంతా కూడా తన ఇంటనున్న యేసు కొరకే, ఆ యేసయ్య కొరకే, ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికే, ఆయనను సంతోష పెట్టడానికే. నీ బలము నీ దేవుని కొరకు వాడాలి. మార్త అటువంటి అనుభవాన్ని పొందినదండి. ఈనాడు చాలామంది దేవుడి పని చెబితే కదా సాకులు చెప్పడానికి వెతుకుతారు.
దేవుని పని చేయటానికి నాడు నీవు ఎలాంటి సాకులు చెబుతున్నావు? ఆ రీతిగా చెప్పక దేవుని కృపను నీవు పొందుకొనేలాగున, ఆయన బలమును నీవు పొందుకొని ఆయన కొరకై బలమైన కార్యాలు నీవు చేయగలగాలి. ఇంకో విషయాన్ని చూద్దామా? మార్త ఆతిథ్యం ఇచ్చింది, దానికి ముందు ఆహ్వానించింది. అలాగే మార్త బలము కలిగినది. ఇంకా ప్రభువుని చేర్చుకున్న వారి విషయంలో జరుగుతున్నవన్నీ ఇవన్నీ. మార్త జ్ఞానవంతురాలు. ఎలా చెబుతున్నారు పాస్టర్ గారు? యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనానికి రండి. నాడు ఈ లెంట్ డేస్లో ఉన్న మనం మన హృదయములో ప్రభువుని చేర్చుకున్నామో లేదో ఈరోజు ఇక్కడే తేలిపోవాలి. ఆయనతో చాలు. ఏముంది మార్త? అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనేను. ఏమైందండి అసలు అక్కడ? ఆమె సహోదరుడు లాజరు చనిపోయాడు కదా. యేసు ఆ లాజరు మరణము దేవుని మహిమార్థమని ఆయన ఎరిగి 2 దినాల తర్వాత ఆ బేతనియకు వెళతాడు. ఆయన గ్రామానికి వస్తున్నాడని మార్త ఎరిగి, అది తెలుసుకునినదై ఆయనను ఎదుర్కోవటానికి వెళ్ళి ప్రభువును చూచి ఏమంటున్నామే, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు కదా. ఇప్పుడైనా నీవు దేవుని అడిగితే నా సహోదరుడు మరలా బ్రతుకును అన్నదండి. ఇంకా ఏమంది చదవండి. అదే ఇందాక మీరు చదివిన మాట. అంత్యదినమున కదా. ఆ రీతిగా చూడండి, మార్త చాలా జ్ఞానయుక్తముగా మాట్లాడుతుంది. నేను అందుకని అన్నా ఆమె జ్ఞానవంతురాలు అని కదా. ప్రభువును చేర్చుకున్న హృదయము, జ్ఞానము కలిగిన హృదయము. ఇంతకీ ఏంటా జ్ఞానము? ఈ లోకములో ఎన్నో రకాల జ్ఞానాల కొరకు పరితపిస్తూ ఉంటారు కదా. వారి వారి అభిరుచిని బట్టి, లేదా వారి వారి ప్రొఫెషన్ని బట్టి, అధికారము కొరకు, సంపాదన కొరకు కదా, ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రీతిలో ప్రయాసపడుతుంటారు ఆ జ్ఞాన సముపార్జనకు. కానీ అన్నిటికీ మించిన శ్రేష్టమైన జ్ఞానము ప్రభు యేసును తెలుసుకోవటమే. ఆ జ్ఞానము యేసేనండి. అందుకు యాకోబు పత్రిక 3:17 అదే రాయబడి ఉంది కదా. మార్త యేసుతో సంభాషిస్తున్నప్పుడు చూడండి ఎంతో జ్ఞానాన్ని కనపరుస్తుంది కదా. ఆమె పలికిన మాట అందుకు సాక్ష్యము. అంత్యదినమున పునరుద్ధానమందు లేస్తాడని నాకు తెలుసు యేసయ్య. ఎంత జ్ఞానం అండి కదా. ఆ జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానమే. నిజానికి ఆ జ్ఞానము కూడా ప్రభువు రక్తములు కడగబడిన వారికి పైనుండి ఇవ్వబడిన జ్ఞానము అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. చూసారా? ఇంతకీ తీసారా? ఆ జ్ఞానము యేసే. యాకోబు 3:17. పోనీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31 చూడండి. కొరింథీ 1:31. కదా. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. మన ప్రభువు గురించి రాయబడిన మాట అది. ఆ ప్రతి మాట మన ప్రభువును, మన ప్రియ యేసు ప్రభువును ఉద్దేశించి రాయబడిందండి. అది దేవుని మూలముగా కలిగింది. ఆయన దేవుని మూలముగానే కలిగాడు. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, ఆయన మనకు నీతి అయి ఉన్నాడు, ఆయన మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు, పరిశుద్ధుడై మనకు విమోచకుడై ఉన్నాడు కదా. అటువంటి జ్ఞానముతో విశ్వాసులైన మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము నింపబడాలి. ఉన్నదా నీలో జ్ఞానము? చూడండి, జ్ఞానవంతురాలు తన గృహాన్ని కట్టుకుంటుందని వాక్యములో రాయబడి ఉంది. సామెతల గ్రంథములో రాయబడి ఉందా లేదా?
14:1 చూడండి. అటువంటి జ్ఞానం మనకు కావాలండి. నాడు ప్రతి విశ్వాసరాలకి కావాలి. ఎందుకంటే నేను ఆ మాట ఎందుకు ఎక్కువగా స్త్రీలకి ఆపాదించబడిందని చెప్తున్నానంటే, మీరు ఏ సంఘములైనా చూడండి, పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉంటారు. రాని వారిని కాసేపు పక్కన పెడితే, ఈ వచ్చిన మీరు ప్రభువుని గురించిన జ్ఞానము కలిగిన వారే ఉంటే మీరు మీ గృహాలను కట్టుకోగలరు. గృహాన్ని కట్టుకోవడం అంటే అంత ఇసుక అంత సిమెంట్ తీసుకెళ్ళి కట్టుకోవడమా? అది మీరు కట్టక్కర్లా, మీరు కట్టలేరు కూడా. ఒకవేళ కట్టుకోవచ్చేమో, కానీ అంతకు మించింది ప్రభువు చేత మీ గృహాన్ని మీరు కట్టుకోవాలి. ప్రభువును కలిగిన గృహముగా మీ గృహాలను మీరు స్థితపరచుకోవాలి. అటువంటి జ్ఞానము కలిగినదండి మార్త కదా. అటువంటి జ్ఞానం మనం అవసరం. ఆ జ్ఞానము కలిగినాడు మన ఇంటిని మనం దిద్దుకోవాలి. మన ఇంటి వారందరినీ మనం రక్షణలోకి నడిపించుకోవాలి. మరి ఆ రీతిగా సంఘానికి వస్తున్న మీరు ఆ యేసుని గురించి, ఆ జ్ఞానము గురించి తెలుసుకోకపోతే ఎలాగా కదా. సంఘము కొరకు, సంఘాభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. బైబిల్లో కొందరు జ్ఞానవంతురాలైన స్త్రీలు మనకు తెలపబడుతూ ఉన్నారు, లేదా వారి స్థితిగతులు మనకు తెలుపబడుతూ ఉన్నాయి. సామెతల గ్రంథంలో నుండి అనేక పర్యాయములు కదా. నెనరు గల స్త్రీ ఘనతనందును, ఉన్నాయండి మాటలు. సామెతలు 11లో ఉంటాయి చూడండి, 11, 12లో అక్కడక్కడ రాయబడి ఉన్నాయి. వారు చాలా జ్ఞానయుక్తముగా వారి కార్యాలను జరిగించినట్లుగా, వారు దేవునికి అన్ని విషయములలో లోబడి, జ్ఞానము కలిగిన వారై లోబడి ఆయనను మహిమపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. చాలు కదా. జ్ఞానము చేత వారు ఎలా నడుచుకోవాలో, వారు ఎలా మెలగాలో, యోగ్యురాలుగా, జ్ఞానవంతురాలుగా కదా, గుణవతిగా, ఏమండి, భయభక్తులు కలిగినదిగా, ఆ విషయాలన్నీ ప్రభువు దగ్గరే పొందుకునే జ్ఞానము వలన సాధ్యపడుతూ ఉంటాయి కదా. వారు తమ గృహాన్ని దేవుని చిత్తానుసారముగా నిర్మించుకుంటారండి. ఇంటి రక్షణ కొరకు ప్రయాసపడతారు. మీరే మందిరానికి రాకపోతే మీ గృహానికి రక్షణ ఎక్కడ? మీ ఇంట్లో ఉన్న వారికి రక్షణ ఎక్కడ? ఏమండి, ఎలా కట్టుకుంటారో మీ గృహాలను? అంచె దినాలలో ఉన్నామండి. కడవరి దినాలలో మనకు నిజముగా యేసును గురించిన జ్ఞానం చాలా అవసరం. అందుకే పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఏమంటాడు ఆయన? సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానము కలిగి నడుచుకోమని, జాగ్రత్త కలిగి జీవించమని ఆయన ఆ సంఘాన్ని హెచ్చరిస్తుంటాడు. ఎఫెసీ 5:15లో ఉన్నాయా మాటలు? కనుక చేసుకుని జ్ఞానము కలిగి నడుచుకుని జాగ్రత్తగా మీరు బ్రతకండి కదా. ఎలాగా? జ్ఞానము కలిగి ఉంటేనే. ఆ జ్ఞానము మన ప్రభువుని గురించిన జ్ఞానము. మన ప్రభువే మనకు జ్ఞానం అండి. నాడు అపవాది సులువుగా చిక్కులు పెట్టడానికి ఎంతో ప్రయాసపడుతున్న దినాలలో మనం ఉంటూ ఉంటే భక్త పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు, సమయమును పోనీయక జ్ఞానముతో మనము కాలము గడపాలి. ఒకవేళ నీకు జ్ఞానం కొదవగా ఉందా, ఆ జ్ఞానము కొరకు నీవు ప్రభువును ప్రార్థించు. నాకు యాకోబు పత్రిక తీశారు, అందులో మొదటి అధ్యాయంలో చూడండి 5వ వచనంలో ఆ మాటే ఉంటుంది. కొదవగా ఉంటే నీవు ప్రభువును ప్రార్థించు. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా కూడా ఆయన మనకు ఇస్తానని ఆయన మాటతో, వాగ్దానముతో ధైర్యపరిచాడు కదా. ఉన్న ఎడల అడగాలి. నీకు జ్ఞానం లేకపోయినట్లయితే ఆయన పాదాలను పట్టుకుని నీవు ఆయన ఎదుట ప్రణమిల్లి ప్రార్థించి ఆ జ్ఞానముని పొందుకోవాలి. మార్తకుందండి ఆ జ్ఞానము. ఒక్క మాటలో తేల్చేసింది, పునరుద్ధానములో తిరిగి లేస్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. ఎంత మెలకువ, ఎంత జ్ఞానము.
ప్రభువును చేర్చుకున్న ఆ గృహము, అందునున్న మార్త మాట అనగలిగింది. ప్రభువును చేర్చుకున్న మన ఆత్మీయ గృహమైన మన హృదయములో ఆ మాట ఉన్నదో లేదు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? మార్త యేసును ఆహ్వానించింది, యేసుకు ఆతిథ్యం ఇచ్చింది. యేసును చేర్చుకున్న ఆమె బలము కలిగింది, ఆమె జ్ఞానము కలిగింది, అలాగే ఆమె విశ్వాసము కలిగింది కూడా. ఆ అధ్యాయములు ఆ మాటలను బట్టి కదా. చూడండి, ఆమె ఏమంటుంది? ఏమంటుందన్నమాట? తన సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు ఆమె యేసుతో మాట్లాడుతూ ఆ సందర్భంలో ఏమంటుంది? నీవి మాట నమ్ముతున్నావని ప్రభువు అడిగితే ఆ పలికిన మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం తీసేశారా? 11వ అధ్యాయం 24 లేక 25లో చూడండి. ప్రభువు ఆమెను ప్రశ్నించినప్పుడు నమ్ముచున్నావా అన్నప్పుడు ఆమె ఏమంది? లేదు ప్రభువా అందే. అవును ప్రభువా కదా, అవును నమ్ముతున్నావా? ఎస్. చూడండి, ఆ సంభాషణ, వారి ఇరువురి సంభాషణలో మార్త ఆమెకున్న విశ్వాసమును వ్యక్తపరిచింది. ఆ విశ్వాసము అనేది ఆంతర్యములో జరిగే, అంతరంగికంగా జరిగే ఒక ఆత్మీయ కార్యం అండి. ఆత్మీయ క్రియను మనం విశ్వాసం అంటాం. అది ప్రతి క్రైస్తవ జీవితంలో అవసరం కదా. ఆయన శరీరధారిగా జీవించిన దినాలలో ఎందరో యూదులు చూడండి, ఆ లాజరు పునరుద్ధానుడనే విషయాన్ని చూసి వారు తమ వారిని విడిచి యేసులో విశ్వాసం ఉంచినట్లుగా పక్కన అధ్యాయం 12వ అధ్యాయంలోనే ఉంటుంది. 10లో చూడండి, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక. చాలు చూసారండి, మన విశ్వాసము యేసులో ఉండాలి. మార్త తన నమ్మకాన్ని, తన విశ్వాసమును ప్రభువునందు ఉంచింది, ప్రభువు మీద ఉంచింది. అందుకు తగినట్లుగా ప్రభు పలికినట్లుగా నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని ఆయన చెప్పిన మాటల చొప్పున ఆమె కుటుంబంలో చూసింది. బ్రతికాడో లేదా లాజరు కదా. విశ్వాసం ఉండాలి. యేసును చేర్చుకున్న ఇల్లు ఏంటా ఇల్లు? నీవు కాపురం ఉండే ఇల్లు కావచ్చు, లేదా ప్రభువు నెలకొన్న నీ హృదయం అనే ఇల్లు కావచ్చు. అక్కడైనా ఇక్కడైనా ఏముండాలి? విశ్వాసము. ఇంతకు విశ్వాసం అంటే డెఫినేషన్, అది ఎలా వృద్ధి చెందుతుందంటే ఆ మాట చెప్పాలి. పోనీ విశ్వాసం అంటే నేను అడిగేది, అది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము కదా. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ అంటే మనము కని విని ఎరగని దాని కొరకు ఎదురు చూడటమేనండి నిరీక్షణ, హోప్. చూడండి, విశ్వాసం అంటే నిరీక్షించు దాని యొక్క నిజస్వరూపము. మరి అయితే నిరీక్షణ అంటే నీవు ఇప్పటి వరకు చూడని దానిని, వినని దానిని గురించి ఎదురు చూడటము. అలా ఎదురు చూసే విషయములో నీవు నమ్మకముగా నిలబడగలిగితే అదే నీ విశ్వాసము. ఇప్పుడు యేసును చేర్చుకున్న వారు, వారి జీవితంలో కార్యాలు జరగాలంటే, వారు రక్షింపబడ్డారు, ఆయన నా కొరకే వచ్చాడు, నేను పాపిని కదా, నా స్థానములో ఆయన నిలబడ్డాడు, నాకు పడవలసిన ఆ శిక్ష ఆయన అనుభవించాడు, నాకు ప్రతిగా ఆయన రక్తమును కార్చాడు, నాకు ప్రతిగా ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన అవమానమును పొందాడు, అందును బట్టి నేను రక్షించబడ్డానని నువ్వు నమ్మగలిగితే అదే నీకు రక్షణ. అలా నీవు యేసును రక్షించాడు, ఆయన నీ రక్షకుడు అని నీవు హృదయములో నమ్మి చేర్చుకోగలిగితే నీ జీవితంలో కార్యాలు ఉంటాయి. నువ్వు రక్షించబడటం మాత్రమే కాదు,
నీ జీవితంలో కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడ నుండి నీ జీవితం మరలా ప్రారంభమవుతుంది. మార్తా విషయంలో ఆమె గృహములది చూస్తున్నామండి. ఈనాడు ఒకవేళ లెంట్లో మీరున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ సమయంలో ప్రభువు విషయమై మనం తప్పక ఉంచవలసింది ఆయన మీద విశ్వాసము, ఆయనని రక్షకుడన్న విశ్వాసము, ఆయనని విమోచకుడన్న విశ్వాసము. అటువంటి విశ్వాసముతో నీవు ప్రభువును చేర్చుకోవాలి. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ విశ్వాసము గురించి చాలా గొప్పగా రాయబడి ఉంటుంది. అందులో 27వ వచనంలో ఒక మాట, విశ్వాసమును బట్టి మోషే అదృశ్యమైన వాటిని చూసినట్లుగా స్థిరబుద్ధి కలిగిన వాడే ఉండేను అన్న మాట ఉంటుంది. చాలు కదా. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మన యేసునందు విశ్వాసం ఉంచాలి, తండ్రి యందు విశ్వాసం ఉంచాలి. అలా రీతిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలన్నదే దేవుని కోరికని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. మార్కు 11:22 చూడండి, ఆ మాట ఉంటుంది. అటువంటి విశ్వాసము ఇందాక ఎవరు అన్నట్లుగా ఆ వినుట ద్వారా కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గురించినదై ఉండాలి. అది ఆత్మ ద్వారా కలుగుతుంది. రోమా 10:17. అటువంటి విశ్వాసమును కలిగి మనం జీవించినప్పుడు కొన్ని ఫలాలు మన జీవితంలో మనం చూడగలం. చూస్తారంటే కొన్ని ఫలాలు అవి చూపిస్తూ నేను ముగింపులో కొనికి వస్తా. కొన్ని ఫలాలు యోహాను 1:12 క్షమించాలి, మనందరికీ చాలా పరిచయం ఉన్న మాట. ఆ విశ్వాసం ఉంచడం చేత దేవుని పిల్లలమయ్యే అధికారం అండి. దేవుని పిల్లలమవుతాం. చాలు కదా. చూడండి, విశ్వాసముతో మీరు బ్రతికితే మీకు కలిగే ఫలితాలు. యోహాను 3:16కు రండి. విశ్వాసం వచ్చిన ప్రతి వాడు నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. యోహాను అదే సువార్త 12:46, పోనీ 14:12 చూడండి. ఆ 12:46 చూడండి. అక్కడ చీకటిలో నడువక వెలుగులో ఉండును. అపొస్తలుల కార్యములు 3:16. కదా, విశ్వాసమును బట్టి బలపరచబడ్డారు. 10:43 చూడండి. విశ్వాసము ద్వారా పాప క్షమాపణ కలుగును. అంటే దాని అర్థం మీకు విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది ఉంటుంది. ఆ మాట కూడా 16:31 ఉంటుంది. చాలు ప్రాముఖ్యమైన వాటి చూడండి. ఎఫెసీ 3:15 విశ్వాసి అంటే విశ్వాసము కలిగిన హృదయములో క్రీస్తు నివసిస్తాడు. కదా, ఎన్ని విషయాలండి. విశ్వాసమునకు ఫలాలండి ఇవన్నీ. విశ్వాసము కలిగి ఉంటే మనకు కలిగి ఆత్మీయ ఫలాలు. దేవుని పిల్లలు మనబడతాం, నిత్య జీవము కలుగుతుంది, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడతాం, ఇంకా ఆయన క్రియలను చూడగలం, బలపరచబడ్డాం. విశ్వాసము ద్వారా పాప క్షమాపణ కలిగింది, మనకు రక్షణ కలిగింది. ఇంకా మన హృదయములో క్రీస్తు నివసిస్తాడు.
కదా. ఇవన్నీ విశ్వాసము ద్వారా మార్త యేసును విశ్వసించింది, ఆయన మాట మీద విశ్వాసం ఉంచింది. నాడు విశ్వాసిగా పిలువబడుతున్నావా? అలా అయితే ఓ విశ్వాసి, నీ విశ్వాసం ఎక్కడా? ఎవరి మీద ఉంచుతున్నావు నీ విశ్వాసాన్ని? కనిపించే వారి విషయములను కనిపించకపోయినా నీకు చేరువగా ఉన్న ప్రభువు మీద, ఎవరి మీద నీ విశ్వాసము? ప్రభువు మీద విశ్వాసం ఉంచిన మార్త జీవితములో, ఆమె ఇంట్లో అద్భుత కార్యం జరిగింది. మరణము నుండి మరలా తిరిగి లేపబడ్డాడు. నాడు ప్రభువు నీ కొరకు నా కొరకు వచ్చాడన్న ఆ వార్త, అది ఎంత సత్యమైన వార్తో నీవు నమ్మగలిగితే, నీవు విశ్వాసం ఉంచగలిగితే, నీవు తిరిగి మరలా లేపబడతావు, నిత్య జీవములో ఉండగలవు. అది నీకు ఇవ్వటానికే ప్రభువు వచ్చాడు. చూడండి, ఆ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలండి కదా. మార్త మొదటి రీతి యేసును తన గృహములో చేర్చుకుంది. ఆ రీతిగానే నీవు కూడా నీ హృదయం అనే గృహములో చూడండి యేసును ఆహ్వానించగలిగావా? ఆయనను ఆహ్వానించిన నీ హృదయాన్ని ఆయనకు అనుకూలముగా ఆలయముగా నీవు ఉంచగలుగుతున్నావా? ఆ పరిశుద్ధుడి కొరకు నీవు పవిత్రముగా జీవించగలుగుతున్నావా? రెండవది, ఆమె యేసుకు ఆతిథ్యం ఇచ్చింది. ఆ రీతిగా ఆతిథ్యం ఇచ్చే ఆ చక్కటి సుగుణం, మంచి లక్షణం నీలో ఉందా? నువ్వు నిజముగా ప్రభువును చేర్చుకుంటే నీ గుప్పిలి విప్పాలి, నువ్వు అనేకులను ఆదరించాలి, ఆశీర్వాదకరముగా ఉండాలని అందుకొరకు నువ్వు పిలువబడ్డావు. గుప్పిలు మూసుకుని ప్రభువుకు, సంఘానికి, సేవకులకు, అక్కరలోనున్న వారికి చెయ్యి చాపక మనం దేవుని పిల్లలమని, ప్రభువు పక్షమున ఉన్నవారమని చెప్పుకునే అర్హత మనకు లేదు కదా. ఆ ఆతిథ్యం ఇచ్చే ఆ అనుభవం, ఆత్మీయ అనుభవం మనలో ఉన్నదో లేదో. అలాగే ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంది. మన ప్రభువు రాజ్య స్థాపనలో నీవు కూడా విస్తారమైన పనులను పెట్టుకుని ఉన్నావో లేదో? అంటే ఆయన కొరకు నీవు జీవించగలుగుతున్నావో లేదో? ఆమె బలము కలిగినది. ఈనాడు నీవు దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తున్నావా? లేక నామకార్థంగానే కాలము గడుపుచు దేవుడి ప్రేమను పొందలేకుండా అలాగే మిగిలిపోతున్నావా? ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఆమె జ్ఞానము కలిగినదిగా మనకు కనబడుతూ ఉంది. మరి నీవు కూడా అటువంటి అనుభవములో ఏమండి ఆ జ్ఞానమై ఉన్న యేసును నీ హృదయములో కలిగి ఆ జ్ఞానయుక్తమైన అనుభవంతో జీవిస్తున్నావా? మార్త విశ్వాసము కలిగినదిగా కనబడుతుంది. ఏమండి కదా, స్త్రీలలో చూడండి యేసునందు విశ్వాసం ఉంచి జీవించిన వారు ఎన్ని విధాలుగా ఆ దేవుని చేత దీవింపబడ్డారు చూసే మనం లేఖనాలలో. ఏమైందండి? ఆ ఊదా రంగు పొడి నమ్ముకునే లూదియా విశ్వాసము ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఎస్తేరు తన జనాంగమును రక్షించుకుంది కదా. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, వాస్తవంగా లాస్ట్ వీక్ ఇంకొక ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా. నేను అప్పుడే సిద్ధపడి ఉండాల్సింది. సరే, అప్పటికి నేను దేవుడి నడిపింపుని బట్టి వేరే మాట మనం ధ్యానం చేసిన యేసు రక్తం అనే మాటలో మనం ధ్యానం చేశాం కనుక నేను ఆ విషయాలను రెండింటిని కలిపి నేను యేసును చేర్చుకున్న గృహముగా ఈ మార్తను చూపిస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నా. ఈనాడు స్త్రీలుగా ఉన్న మీరు, సంఘములో అధికులుగా కనబడుతున్న మీరు ప్రభువును చేర్చుకున్నారో లేరు అంటే ఆ మాటకు వస్తే పురుషులకు అక్కర్లేదని కాదు, పురుషులైనా స్త్రీలైనా యేసును చేర్చుకోవాలి, వారి హృదయములో చేర్చుకోవాలి. అలా చేర్చుకున్నాము అనే దానికి ఆనవాలు
మనం చేస్తున్న లేదా మనం ఇస్తున్న ఆతిథ్యము, మనకు కలిగిన జ్ఞానము, మనము ఉంచిన విశ్వాసము, ప్రభువుని గురించి మనం పెట్టుకున్న విస్తారమైన పనులు, ఆయన వలనైన బలము, ఇవన్నీ ఆనవాలండి. అవన్నీ నీ జీవితంలో అమలులో ఉన్నట్లయితే, అవి నీ జీవితంలో తోటి వారికి కనబడుతున్నట్లయితే, నీవు తప్పకుండా యేసును చేర్చుకున్నవాడవు, చేర్చుకున్న దానవే. నీవు ఆతిథ్యం ఇస్తూ ప్రభువు కొరకు ఎంత పనైనా ఒంటరిగా విస్తారమైన పనులు బలము కలిగి నీవు చేయగలుగుతూ ఉంటే, ఆయన ఎడల గొప్ప విశ్వాసము కలిగి ఉంటే, ప్రభువును గురించిన జ్ఞానము, ప్రభువు వలనైన జ్ఞానము నీకు కలిగి ఉంటే, నీవు ముమ్మాటికి నీ కొరకు వచ్చిన రక్షకుడిని నీ హృదయంలో నీవు చేర్చుకున్నట్లే. ఒకవేళ ఇంకా అటువంటి అనుభవంలోనికి మనం రాలేదేమో, అటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదగలేదేమో, ఇప్పుడే ఈ సమయమే, ఈ క్షణమే మన ప్రభువును బట్టి ప్రార్థించుదామండి. అటువంటి స్థితిలో ప్రభువు నేను తప్పక చూడాలని కోరుకుంటున్నాడు కనుక ఆ స్థితి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మార్తను చేర్చుకున్న గృహము, మార్త యేసును చేర్చుకున్న గృహము, ఈనాడు యేసును చేర్చుకున్న గృహముగా నీవు ఉన్నావో, లేక నీ ఇల్లు ఆ రీతిగా ఉన్నదో లేదో పరిశీలన చేసుకుంటూ, స్వపరీక్ష చేసుకుంటూ మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ ఘన నామమునకు, మీ పాదములకు స్తోత్రములు, వందనములు. మటుకునైనా ఈ రీతిగా ఈ 3వ మాసములో మీ సంఘాలయములో మమ్మను సమకూర్చి మీరిచ్చిన మరి ఒక ఆత్మీయ వర్తమానము కొరకై మీకే వందనాలు. అవును తండ్రి, యేసును చేర్చుకున్న గృహము ఎలా ఉండాలో అయ్యా కొన్ని గుణ లక్షణాలు మీరు మా ఎదుట ఉంచారు. అట్టి స్థితిలో మేము ఉన్నామో లేదో మేము స్వపరీక్ష చేసుకుని, ఒకవేళ మీరు కోరిన రీతిగా ఆ లక్షణములు లేకుండా మేము ఉన్నట్లయితే, అటువంటి లక్షణాలు కలిగిన వారమై, అటువంటి గుణము కలిగిన వారమై ఆత్మీయతలోనైనా మేము ఎదిగి బలపడేలాగున మా ఎడల మీరు కనికరపడి సహాయమును దయచేయండి. ఈ మాటలు విన్న మీ ప్రియులు, మా బిడ్డలనైనా ఆ రీతిగా మార్తవలే మిమ్మల్ని వారి హృదయంలో చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చేవారుగా, బలము కలిగిన వారుగా, మీ కొరకు విస్తారమైన పనులు కలిగి ప్రయాసపడేవారిగా, మటుకునైనా జ్ఞానము కలిగి విశ్వాసము కలిగిన వారిగా, బిడ్డలనైనా ఆత్మ సాఫల్యతలో ఎదిగి అయ్యా మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండనట్లు మా బిడ్డలను మీరు బలపరచమని బిడ్డలందరినీ మీ నమ్మకమైన హస్తాలకి విడిచిపెడుతూ ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.